కొడుకులు. మా ఆయన చచ్చిపోయాడు 3 సంవత్సరాలు అయింది. నాకు పింఛన్ రావట్లేదు. కొడుకులు ఎల్లగొట్టేశారు. కిరాయి ఇళ్లలో ఎవరు పట్టించుకోవట్లేదు. ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నాం అయ్యా. అది ఎంతమంది పిల్లలు? నాకా మా 6. మీ ఆయన చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి నువ్వు ఎవరికి కంప్లైంట్ అయితే ఇవ్వలేదా? ఎవరికి వేయలేదు. ఇచ్చాము ఆడ సమాధానం లేదు. ఏ ఆఫీస్ దగ్గర వెళ్ళారు? ఇక్కడ ఆఫీసుకు పోయాము, ఇక్కడ ఇచ్చాము. ఖరీదాబాద్ ఆఫీసుకు పోయాము, అక్కడ ఇచ్చాము. ఆడ అడ్రస్ లేదు, ఏడా అడ్రస్ లేదు. ఎంఆర్ ఆఫీస్ పోయిన తర్వాత ఏమన్నారు? ఎంఆర్ ఆఫీస్ పోయిన తర్వాత ఏమన్నారు? ఏమన్నారంటే రాలేదని చెబుతుండదు. ఎన్ని రోజులుగా తిరిగినావు పింఛనీ కోసం? పింఛనీ కోసం ఎన్ని రోజులు తిరిగినావు? 3 సంవత్సరాలు తిరుగుతుండ. కాళ్ళు అరిగిపోయి ఇక్కడ మానుకున్న వస్తే వచ్చింది, లేకపోతే లేదని. రేవంత్ రెడ్డి సీఎం అయినాడు కదా, చేసిన ఆయన కూడా ఏది పట్టించుకోవట్లేదు కదా. ఎందుకు పట్టించుకోలేదు? ఏది పింఛన్ ఏది? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని గెలిపించాము, అందరం వేసి గెలిపించాము. ఏది ఆయన కూడా ఏది? కిరాయి తీసుకుంటారు. నీకు కిరాయికి తిండికి ఎలా గడుస్తుంది? ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నాను. ఇళ్లలో పని 3 ఏళ్ళు ఇస్తారు. ఆ 3 ఏళ్ళలోనే కిరాయి కట్టుకొని ఆ అమ్మగారి ఇళ్ళలో అంత అన్నం తెచ్చుకొని తిరిగి పూనుకుంటాం. ఇదిగే ముసలి పెట్టి కూర్చుంటాం. పాళ్ళేమిటి చేపలేమిటి.